నామంలో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మన అంశం ఏంటయ్యా అంటే ప్రార్థన. ఇంకొక చిన్న ప్రశ్న, అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన చేసుకుంటే మనకేమొస్తుంది? ప్రార్థన వల్ల వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ప్రేయర్? ఏంటంట ఉపయోగం మనకి ప్రార్థన వల్ల? పద్దాకల పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, ప్రార్థన చేసుకోండి, ఇదే మాట చెప్తూ ఉంటారు. అందుకనే ప్రార్థన అసలు ఏంటి? ప్రార్థన వల్ల ఉపయోగం ఏంటి మనకి? ప్రార్థన అసలు ఎందుకు చేయాలి? అసలు ఏంటి ప్రార్థన అంటే? ఎవరు చెప్తారా? మంచిది. ఇంకా ఓకే. ప్రార్థన అంటే ఏంటంటే మనం డైరెక్ట్గా దేవునితో మాట్లాడటం. డైరెక్ట్ యాక్సెస్ ఏంటయ్యానంటే మనకి ప్రార్థన ఒక్కటే. నువ్వు దేవుణ్ణి కలవాలన్నా, దేవునితో మాట్లాడాలన్నా ఒక ప్రార్థనతోనే మనకి సాధ్యమైతే. ప్రియమైన దేవుని హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటంటే మన దేవునితో మాట్లాడటమే కదా, డైరెక్ట్గా మన దేవునితో మాట్లాడటమే ప్రియమైన దేవుని బిడ్డ. అయితే దేవునికి ఒక నెంబర్ ఉందంట, మనం ఫోన్ చేయొచ్చు. ఏంటిదా నెంబరు? తెలుసా? తెలీదా? మనందరికి ఫోన్ నెంబర్లు ఉన్నాయా? దేవునికి కూడా ఒక నెంబర్ ఉందంట. ఏంటి తొందర చెప్పని బాగా ఆయనకి చేద్దామంటారా ఏంటిది అంటే ఇర్మీయా గ్రంథం 33:3 అధ్యాయం ఒకసారి చదువుదామా ప్రియమైన దేవుని బిడ్డ? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. ఏమంటాడంట? నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరాన్ని ఇస్తానని చెప్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి జస్ట్ నువ్వు ఒకసారి అలా మొరపెట్టు చాలు, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు ప్రియమైన దేవుని. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవునికి ఒక ఫోన్ నెంబర్ ఏంటిదంట? 333. ఇర్మీయా 33:3 నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరిస్తా. కాబట్టి ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటయ్యానంటే దేవునికి నీకు మధ్యన ఆ సంభాషణ, దేవునికి డైరెక్ట్గా యాక్సెస్ నీకు ఎవరి మధ్యలో నీకు అవసరంలా, డైరెక్ట్గా నువ్వు దేవునితో మాట్లాడే సంభాషణ ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ప్రార్థన అంటే డైరెక్ట్గా నువ్వు దేవునితో మాట్లాడటం. ఓకే, ప్రార్థన అసలు ఎందుకు చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ? ప్రతిసారి ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాం. ఎందుకని ప్రార్థన చేసుకోవాలి అని అంటే, నీ జీవితంలో అద్భుతాలు జరగాలనంటే, నీ జీవితంలో అవసరాలు తీరాలంటే, నీ యొక్క అనారోగ్యం స్వస్థపడాలనంటే నువ్వేం చేయాలంట? ప్రార్థన చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. ప్రార్థన చేసుకోకపోతే నీ జీవితంలో కార్యాలు జరగవు. ప్రార్థన చేస్తేనే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. అనేకమైన కార్యాలు ఊహించనివి కూడా దేవుడు చేస్తాడు. కేవలం ప్రార్థన ద్వారానే అది సాధ్యమైంది ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఇప్పుడు ప్రార్థన ఎంత ఇంపార్టెంటో ఆ ప్రార్థననే మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అర్థమవుతుందా? మనమని కాదులే, చాలామంది క్రైస్తవులంతా కూడా చేయాల్సింది చేయరు ప్రియమైన దేవుని బిడ్డ. చేయాల్సింది చేయకోకుండా ఇంకా అనేకమంది చేస్తూ ఉంటారు. కానీ ప్రార్థన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా అవసరం ప్రియమైన దేవుని బిడ్డ. ప్రార్థన నీ బ్రతుకును మార్చుతుంది, ప్రార్థన నీ లైఫ్ స్టైల్ మార్చేస్తుంది. ఒక రోజు చాలు, నీ ప్రార్థన అంతటికి ఒక రోజు దేవుడు గొప్పగా నిన్ను నిలబెడతాడు ప్రియమైన దేవుని బిడ్డ. అది కేవలం ప్రార్థన. నువ్వు ఊరికైనా నుంచొని చూస్తే అవ్వవు గొప్ప, నువ్వు ఊరికైనా నుంచొని ఉంటే మారవు. నువ్వు దేవునిలో ఎక్కువగా సమయం గడిపితేనే, ప్రార్థనలో ఉంటేనే నీ బ్రతుకును దేవుడు మారుస్తాడు ప్రియమైన దేవుడు. ఆయనకి అసాధ్యం అంటారా? ఒక రోజు చాలు నీ బ్రతుకు మారాలంటే. అర్థమవుతుందా? ఒక రోజు చాలు నీ జీవితం మారిపోవాలనంటే దేవుడు తలగ్రిందులు చేసేస్తాడు. ప్రార్థన చేయగా అనేకమైన అద్భుతాలు బైబిల్ గ్రంథంలో దేవుడు చేశాడు. కానీ క్రైస్తవులంగా
మనం అనేకమైన మాటలు వింటూ ఉంటాం, దేవుని మాటలు, కానీ మనం ప్రార్థనే నిర్లక్ష్యం చేస్తాం. అన్నీ చేస్తాం కానీ ఒక ప్రార్థనే మనం చేయలేకపోతున్నాం ఈ రోజుల్లో. ప్రేమ దేవుని బిడ్డ, ఈ రోజుల్లో ప్రార్థన పరులు లగాలి, ప్రార్థన వీరులు లగాలి. ప్రేమ దేవుని బిడ్డ, ఈ లోకంలో ప్రార్థన పరులు చాలా చాలా ఇంపార్టెంట్. నీ గురించి నా గురించి ప్రార్థన చేసేవాళ్ళు లగాలి. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి మొట్టమొదటిగా నువ్వు నీ కుటుంబం గురించి ఎక్కువగా ప్రార్థన చేయాలి. నీ ప్రాంతం గురించి, నీ యొక్క ఊరు గురించి, అనేకమైన వాటి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. మన గురించి ఒకరు ప్రార్థన చేస్తున్నారంటే అది గొప్ప. అర్థమైందా? ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామనంటే నీ కుటుంబంలో ఎవరో ప్రార్థన చేస్తేనే ఇక్కడ మనం కూర్చున్నాం. అర్థమైందా? చాలామంది అన్యుల కుటుంబం అవ్వచ్చు, మన కుటుంబాలు అవ్వచ్చు, మారరు, కానీ మనకెక్కడో మూలం ఒకటి ఉంటుంది. మన అమ్మమ్మో తాత లేకపోతే నాయనమ్మో ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళ బట్టి మెల్లిమెల్లిగా ఆ ప్రార్థన ఏం చేస్తుందంటే ఒకరిని మార్చుకుంటా అసలు గట్టిగా చెబితేనో తిడితేనో కొడితేనో మారరు. ప్రేమ దేవుని బిడ్డ, ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎప్పటికైనా కూడా పనిచేస్తుంది మన కుటుంబాల్లో. ఎప్పుడో మీ నాయనమ్మ చేసిన ప్రార్థన ఏమైందంట ఇప్పుడు మీకు పనిచేస్తూ ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డ, అలాగా చాలా మన కుటుంబంలో కొంతమంది అలా ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డ, దేవుడు అలాంటి వారిని ఉంచబట్టే ఇప్పుడు మనం ఇట్లా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. అలాగే ప్రార్థన ఏం చేస్తుందంట, ఒక పాపిని మారుస్తుంది, ఒక ప్రార్థన ఒక త్రాగుబోతును మారుస్తుంది, ఒక ప్రార్థన అన్ని స్థితిగతులను మార్చేస్తుంది. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి ప్రార్థన అనేది చాలా గొప్ప వెపన్. ప్రేమ దేవుని బిడ్డ, కానీ సాతాను ఏం చేస్తాడో తెలుసా, నిన్ను ప్రార్థన చేయనుకోకుండా చేస్తాడు. ప్రార్థనే ఇంపార్టెంట్ క్రైస్తవునికి, ఆ ప్రార్థన చేయకోకుండానే చేస్తుంది సాతాను. నువ్వు ప్రార్థన చేసుకుందాం అని ఎప్పుడో బుద్ధి పెట్టినప్పుడు ఒక గంటన్న ఇక నేను లెగ్గకూడదు అని చెప్పి కూర్చుంటే 5 నిమిషాలే చేస్తాం. లేకపోతే ఫోన్ వస్తుంది, లేకపోతే ఎవరో ఒకరు మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే సాతాను కలగదు, అంటే నిన్ను ఎలాగైనా ప్రార్థనలో ఉండనివ్వకుండా చేయాలనే వాడి ప్లాన్. ప్రేమ దేవుని మీద అసలు వాడి ప్లాన్ చేసేదే ఉందండి, నేనే ప్రార్థన చేసుకోమంటారా? ప్రార్థన నీకు ఒక వెపన్, నీకు ఒక ఆయుధం. ప్రేమ దేవుని మీద జ్ఞాపకం ఉంచుకో. ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ నీ లైఫ్లో. ఎంత ఎక్కువ చేస్తే అన్ని కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ఎంత ఒకవేళ కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా సరే ఆ పరిస్థితిని నువ్వు ఏం చేయాలంటే ప్రార్థనలో నువ్వు పెరుగులాడాలి. ప్రార్థనలో నువ్వు గట్టిగా ఆ కన్నీరు సాక్ష్యాలు దేవుని దగ్గర, అప్పుడే దేవుడు ఆ కార్యాన్ని దేవుడు త్వరపెడతాడు. దావీదు రాజు అంటాడు, ప్రభువా నా జీవితంలో కార్యాన్ని త్వరపెట్టమని అడుగుతున్నాడు. ప్రార్థన చేస్తున్నా లేట్ అవుతుంది, లేట్ చేయొద్దు ప్రభువా, త్వరపడి నా జీవితంలో కార్యం చేయి అని అడుగుతున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నీ జీవితంలో ఏ కార్యం జరగట్లేదో ఆ కార్యం గురించి నువ్వు ఏం చేయాలి? ప్రభువా త్వరపడి నా జీవితంలో కార్యం చేయండి అయ్యా అని ప్రార్థన చేయాలి. ప్రేమ దేవుని మీద హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఒక వెపన్ లాంటిది మనకి. ప్రార్థన చేస్తే సాతానుగాడు కూడా మన ముందు నిలబడ్డాడు. అపవాదిని ఎదిరించడే అప్పుడు మీ దగ్గర నుంచాడు పారిపోతే. ఎలా ఎదిరిస్తావు? కుక్కను ఎదిరించిన ఛాయ్ అంటావు ఏంటి? ప్రార్థన ద్వారా సాతాన్ని నువ్వు ఎదిరించాలి. ప్రేమ దేవుని హల్లెలూయా. కాబట్టి క్రైస్తవుని జీవితంలో ప్రార్థన అది మొట్టమొదటిగా నువ్వు ప్రార్థనే నీ ఆయుధం. ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నీ యొక్క అనారోగ్యం స్వస్థపడాలన్నా, లేకపోతే నీ జీవితంలో ఏ కార్యం జరగాలన్నా ప్రార్థన ఒక్కటే నీకు ఆయుధం. ప్రేమ దేవుని బిడ్డ హల్లెలూయా. కాబట్టి ప్రార్థనని నిర్లక్ష్యం చేయమాకు. బాప్తిసాలు తీసుకొని కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు, కానీ మన జీవితంలో ఇంకా ప్రార్థనలు వెనకబడిపోయి ఉన్నాం. ప్రార్థన చేయలేకపోతున్నాం, ప్రార్థనలో ఉండలేకపోతున్నాం, మోకాళ్ళ అనుభవం లేకుండా పోతుంది. ప్రేమ దేవుని బిడ్డ, ప్రార్థనలో ఉండలేని పరిస్థితిలో మనం ఉంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి జ్ఞాపకం చేసుకో. ఇంకా మనం ఇలాగే ఉంటే మన జీవితంలో మనం ఇలాగైనా ఉంటాం. జ్ఞాపకం ఉంచుకో. చక్కగా మనం ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళాలంటే
ఆ ప్రార్థనని లాక్కొని తీసుకెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది ఒక గొప్ప వెపన్, గొప్ప ఆయుధం ప్రియమైన దేవుని బిడ్డ. ఆ ఆయుధాన్ని నువ్వు జాగ్రత్తగా యూజ్ చేసుకో. జీవితంలో ఏ కార్యం జరగట్లేదు, ఆ కార్యాన్ని జీవితంలో ప్రార్థన ద్వారా జరిగించుకో. ప్రార్థనలోనే నువ్వు కన్నీరు కార్చి కనిపెట్టుకొని దేవుని కోసం నువ్వు పెనుగులాడు, చక్కగా దేవుని జీవితంలో అద్భుతాలు చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది ఎంత విలువైందో ఆ ప్రార్థన చేయకపోకుండానే దేవుడు చేస్తున్నాం. కాబట్టి ఆ ప్రార్థన మనం చక్కగా ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో గడపాల్సిందే. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాల్సిందే ప్రేమ దేవుని కూడా. జ్ఞాపకం ఉంచుకో. ఒక రోజు తింటున్నావు, 2వ రోజు మనకు అవసరం లేదనుకుంటావా? 3 పూటలు తింటాం, మళ్ళీ రేపు ఆకత్తం ఈరోజు తిన్నామని ఆపం. కాబట్టి ప్రతిరోజు నీ ప్రార్థన, నీ లైఫ్ స్టైల్లో ఒక ప్రార్థన నువ్వు పెట్టుకోవాల్సిందే. నీ లైఫ్ స్టైల్లో ఏంటంట, నువ్వు పొద్దున్న లెగిస్తావు, బ్రష్ చేస్తావు, నీ పని చూసుకుంటావు, వస్తావు, కొనుక్కుంటావు, నీ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది. కాబట్టి నీ లైఫ్ స్టైల్లో ప్రార్థన కూడా నువ్వు ఒకటి పెట్టుకోవచ్చు. పలానా టైంలో నేను ప్రార్థన చేసుకోవాలి, పలానా టైంలో నేను దేవుని దగ్గరికి ఉండాలి అనే ఆసక్తి, ఇష్టం కలిగి నువ్వు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ప్రార్థన చాలా చాలా ఇంపార్టెంట్. నీ బ్రతుకును మారుస్తుంది, నీ స్థితిగతులు మారుస్తుంది. దేవుడు తలక్రిందులు వేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. బైబిల్ గ్రంథంలో ప్రార్థన ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. కాబట్టి నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తున్నాడా? నీ ప్రార్థనకి దేవుడు కార్యాలు, అద్భుతాలు నీ జీవితంలో చేస్తున్నాడా? ప్రియమైన దేవుడు ఒకసారి జ్ఞాపకం ఉంచుకో. ప్రార్థన చాలా పవర్ఫుల్ వెపన్, మనకి ఒక ఆయుధం లాంటిది ప్రియమైన దేవుడు. కాబట్టి ప్రార్థన బైబిల్ గ్రంథంలో దావీదు అలాగే డానియేల్ వీళ్ళిద్దరూ కూడా ప్రార్థన చేశారు. ఎలా ప్రార్థన చేశారంటే చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 119వ అధ్యాయం 164 వచ్చిన ఒకసారి చదువుకుందాం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. హల్లెలూయా. ఎన్నిసార్లు అంట దావీదు? 7 సార్లు. మరి నువ్వు ఎన్నిసార్లు చేస్తున్నావు ప్రార్థన? ఏమండి, అయ్యో నేను చాలా బిజీ అండి, నేను పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ని, లేకపోతే జాబ్కి వెళ్తే నాకు కుదరట్లేదు అని అంటావేమో. దావీదు కూడా ఎలాంటివాడో తెలుసా? ఆయన రాజు, గొర్రెల దొడ్లో నుంచి ఆయన ఒక పద్ధతిని పెట్టుకున్నాడు. ఆ పద్ధతి రాజు అయినప్పుడు కూడా చేస్తూనే ఉన్నాడు. అర్థమైన అంతకన్నా గొప్ప వాళ్ళమేం కాదు ప్రియమైన దేవుని బిడ్డ. మనం గొర్రెల దొడ్లో నుంచి 7 సార్లు స్టార్ట్ చేయడం ప్రారంభించాడు. రాజు అయినప్పుడు కూడా అప్పుడు కూడా 7 సార్లు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కానీ ఎవరి పనులు వాడికి ఉంటాయి, ఎవరు బిజీ వాళ్ళే. కానీ దేవునితోనూ ఎలాగా ఎంత సమయం గడుపుతున్నాం? మేము ప్రార్థన చేసుకుంటున్నామండి. తినేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, నిద్రపోయేటప్పుడు అంటారా? అప్పుడు లెక్కేసుకుంటే 3-4 సార్లు వచ్చారు. ఆ ప్రార్థనలు కాదు దేవుడు కోరుకునేది. దేవుని దగ్గర కనీసం 1 గంటన్న రోజులోనూ గడపాలి ప్రియమైన దేవుని కూడా. అలా గడపకపోతే వేస్ట్. ఏదో తూతూ మంత్రంగా నువ్వు ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన అనవసరం. ఆ ప్రార్థనకే కార్యాలు జరిగితే ఇంకేముంది, అందరూ అలాగే చేసుకుంటారు. నువ్వు కనీసం దేవుని దగ్గర 1 గంటన్నా గడిపేలాగానే ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. అలా గడుపుతున్నావా దేవుని దగ్గర? దావీదు 7 సార్లు మొరపెడుతున్నాడు, 7 సార్లు ప్రార్థన చేస్తున్నాడు. కనీసం రోజుల్లో నువ్వు ఒకసారి 1 గంటన్నా నువ్వు దేవుని దగ్గర గడపాలి. ఏదో విని వదిలేసేలాగా ఉండకూడదు మనం. అర్థమవుతుందా? దేవుడు మనతో మాట్లాడితే కంపల్సరీ దాని ప్రకారం నువ్వు జీవించాలి ప్రేమ. అప్పుడే నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి, అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ప్రేమ దేవుడు బిడ్డ. కాబట్టి ప్రార్థన ఎలాంటి పరిస్థితులు అంటే, ఆయన గొర్రెలు కాసుకునే కాడి నుంచి రాజుగా
చేసేసాడు. కాబట్టి నువ్వు కూడా ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను గొప్ప స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. ప్రియమైన దేవుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏముండాలని అంటే డెడికేషన్ ఉండాలి. అంటే డెడికేషన్ అంటే పట్టుదల. యాకోబు ఏం చేశాడంటే రాత్రంతా పెరుగులాడాడు, పట్టుదల కలిగి, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను ఎక్కడి నుంచి వెళ్ళను, నిన్ను వదిలిపెట్టను అన్నాడు. దాన్ని ఏమంటారు? పట్టుదల కలిగి డెడికేషన్తో ఆయన ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన నీకుందా ప్రియమైన దేవుడా? అంటే విధంగా ప్రార్థన చేస్తున్నావా? దేవా నా జీవితంలో కార్యం చేయి, లేకపోతే అది చేయి ఇది చేయి అని సింపుల్గా అట్లా చెప్పి వెళ్ళిపోతున్నావేమో. నువ్వు చేస్తావా చేయవా? ఇప్పుడు నా చేస్తేనే నేను వదిలిపెడతాను ప్రభువా, లేకపోతే నువ్వు చేసేంతవరకు నేను లెగను అనే విధంగా ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా ప్రియమైన దేవుని బిడ్డ? పట్టుదల కలిగి దేవుని పాదాల సన్నిధిలో, ప్రభువా నాకు ఈ కార్యం జరిగితేనే నేను లెగుస్తా, నువ్వు చేయకపోతే నాకు ఎవరు చేయరు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ. అది ఆసక్తి నీకు ఉండాలి, చక్కగా ఒక డెడికేషన్ అనేది నీకు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు దేవుడు నీ నుంచి ఒక మంచి డెడికేషన్ ప్రార్థన చేయటం కానీ ఒక పట్టుదల కలిగి ప్రార్థన నువ్వు చేయాలని రోజు దేవుడు ఆశపడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. యాకోబు ప్రార్థన చేశాడు పట్టుదల కలిగి. ఏం చేశాడంటే దేవుడు కంపల్సరిగా ఆయన యాకోబుని ఇజ్రాయేలుగా దేవుడు మార్చేశాడు. అదండి పట్టుదల. అంత పట్టుదల గల ప్రార్థన చేయాలి అని దేవుడు ఆశపడుతున్నాడు నీ దగ్గర నుంచి. కాబట్టి ఎలా ప్రార్థన చేస్తున్నావు నువ్వు? ఎంతసేపు దేవుని దగ్గర మొరపెడుతున్నావు? అసలు ప్రార్థన చేయకపోతే మన క్రైస్తవులు ప్రార్థనే అసలు ఇంపార్టెంట్, అదే చెయ్యం మనం. ఆ ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయని సాతాను మనం చేయనోకుండా చేస్తూ ఉంటారు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసి ఎవరో ఒక అడ్డంకులు, ఏదో ఒక అడ్డంకులు ఏ ఒకటి వస్తూనే ఉంటాయి. అవన్నీ సాతాను కదా నువ్వు మోకాళ్ళు వంచుకోకుండా చేస్తుంది. అది జ్ఞాపకం చేసుకో. కాబట్టి గమనించుకొని చక్కగా దేవునిలో ఎక్కువ సమయం నువ్వు గడపాలని ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు ప్రేమ దేవుడు. కాబట్టి మనందరికీ ఏం కావాలంట? పట్టుదల, డెడికేషన్తో నువ్వు ప్రార్థన చేయాలి ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. చూద్దాం ఒకసారి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నాం. ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలో యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్తుతించుచు వచ్చెను. హల్లెలూయా. ఎన్నాళ్ళంట? ఎన్నిసార్లు అంట? దినమనకు 3 సార్లు ఆయన ప్రార్థన చేసేవాడు ప్రేమ దేవుని బిడ్డ. దానియేలు ఆయన శాసనం వచ్చింది, ప్రార్థన చేస్తే సింహభూమిలో వేసేస్తామని. అయినా కూడా మానేడా ప్రేమ దేవుని బిడ్డ? అయినా కూడా ప్రార్థన మానలే. రోజు మనకి ఏదైనా పెళ్ళుంటే మనం ప్రార్థనలు మానేస్తాం, లేకపోతే ఏదన్నా ఫంక్షన్లు ఉంటే మనం ప్రార్థనలు మానేస్తూ ఉంటాం. కాబట్టి జ్ఞాపకం చేసుకో ప్రేమ దేవుని బిడ్డ. ఎన్ని ఉన్నా ఏమున్నా ఏం లేకపోయినా దేవునితో నువ్వు గడపాల్సిందే, దేవునిలో నువ్వు ఉండాల్సిందే. దానియేలుకి శాసనం ఇచ్చాడు, నువ్వు ప్రార్థన చేస్తే సింహభూమిలో వేసేస్తామని. అయినా కూడా ఆయన ప్రార్థన చేయటం మానలా ప్రేమ దేవుని బిడ్డ. కాబట్టి అది ఎంత గొప్ప ప్రార్థన అంటే ప్రేమ దేవుని బిడ్డ. సింహభూమిలో వేసేస్తానన్నా కూడా ప్రార్థన ఆయన మానలా. కాబట్టి నువ్వు కూడా నీ రోజులో నువ్వు ప్రార్థన నువ్వు ఇంక్లూడ్ చేసుకోవాలి, ప్రార్థన ఉంచుకోవాలి. గంటన్న ప్రార్థన చేసుకోవాలి ప్రేమ దేవుని బిడ్డ. ఈయన రోజులో 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. కాబట్టి మనం అన్నిసార్లు చేయలేకపోయినా ఒక గంట, ఏదో ఒక టైం, ఒక గంట స్పేర్ చేసుకొని ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో గడపాల్సిందే ప్రేమ దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఇది ఎలాంటి ప్రార్థన అంటే మంచి డిసిప్లిన్తో కూడుకున్న ప్రార్థన, ఒక క్రమశిక్షణ. రోజు అక్కడ ఏం రాసి ఉందో తెలుసా? క్రమము తప్పకుండా
ఏ రోజు కూడా మానకుండా అని అర్థం దానికి. ఏ రోజు కూడా చేయకుండా లేడు, ప్రతిరోజు కూడా ఆయన ప్రార్థన చేస్తానే ఉన్నాడు. మనం కూడా మన జీవితంలో ప్రార్థనని పెట్టుకోవాలి. ప్రతిరోజు 1 గంట దేవుని దగ్గర మనం గడపాలి. ఆ ప్రార్థన నువ్వు చచ్చేంత వరకు కూడా చేయాల్సిందే. అదవుతుందా? అలాంటి ప్రార్థన మనకు కావాలి ప్రియమైన కూడా. గంటలు దేవుని దగ్గర నువ్వు గడపాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తాడు. ఇప్పుడు దానియేలుని ఏం చేసిందంటే ఆ ప్రార్థన తెలుసుకోలే. రాజు దగ్గర ఆయన కూర్చోబెట్టండి. రాజు తర్వాత రాజులాగా దానియేలుని చేసింది. ఏంటిదంట? కేవలం ఒక ప్రార్థనే ఆయన ఆ స్థితిలోకి తీసుకువెళ్ళింది. ప్రియమంది, నువ్వు ఎంత కష్టపడినా నువ్వు ఇదే పరిస్థితి, లేకపోతే నువ్వు ఎంత శ్రమపడు అదే పద్ధతి. కానీ నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నీ స్థితిగతుల్ని దేవుడు మార్చేస్తాడు. గొర్రెలు కాసుకున్న వ్యక్తిని దేవుడు రాజుని చేసాడు. అలాగే ఒక ప్రార్థన పరుని దేవుడు రాజు దగ్గర కూర్చోబెట్టాడు. ఇప్పుడు నిన్ను కూడా దేవుడు ఒక ఉన్నత స్థితిలో దేవుడు కూర్చోపెట్టగలడు. నీ పరిస్థితులను మార్చగలడు. నీ స్థితిగతులు మార్చడానికి ఒక్క రోజు చాలా యేసయ్యకి ప్రియమైన దేవుని మీద. ఆ ఒక్క రోజుకి నీ ప్రార్థన డైలీ లైఫ్లో నీ ప్రార్థన అవసరం. ప్రతిరోజు గంటల ప్రార్థన చేయి దేవుని దగ్గర. ఆ ప్రార్థన ఒకనాటికి ఒక రోజు దేవుడు నిన్ను నిలబెట్టేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అంత ఇంపార్టెంట్ మనకి ప్రియమైన దేవుని బిడ్డ. క్రైస్తవులు ప్రార్థన చేయకపోతే వేస్ట్. ఇంకా ప్రార్థన చేయాల్సిందే దేవుని దగ్గర ప్రియమైన దేవుని బిడ్డ. చిన్న ప్రార్థన లేకపోతే ఆ బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన కావు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుని దగ్గర ఆయన పాదాల ముందు మనం గంటలు గడపాల్సిందే. అలా గడిపితేనే నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేస్తాడు. నా జాబ్కి నాకు కుదరదని నేను వచ్చేసరికి చాలా లేట్ అయిపోద్ది, లేకపోతే నేను చాలా బిజీ అని అనుకుంటున్నావేమో. దేవుని కన్నా ఎక్కువ కాదు. ప్రార్థన చేయకపోతే ఏది కూడా నీ జీవితంలో జరగదు ప్రియమంది. చాలామంది ఆ మాటలు చెప్తూ ఉంటారు. చాలామంది విశ్వాసులు ఈ మాటలు చెప్తూ ఉంటారు. అసలు కుదరట్లేదు అని, అలా కుదరట్లేదు పాస్టర్ గారు అని చెప్పని అంటూ ఉంటారు. అలా కుదరకపోతే ఇంక నీ బ్రతుకు ఎప్పుడు కూడా ఆ ప్రార్థన నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఆ ప్రార్థన నిన్ను నిలబెట్టింది ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ప్రార్థన దయచేసి ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు ప్రియమైన దేవుని బిడ్డ. దేవుడు చక్కగా నేను లైఫ్లో చేయాలనంటే మంచిగా నువ్వు ప్రార్థన ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నిన్ను చక్కగా ఒకనాటికి ఒక సమయానికి దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతాడు ప్రియమైన దేవుని బిడ్డ. మనల్ని ఎవ్వరూ నేను ఎందుకు నా పరిస్థితికి ఇంతే, లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావురా, లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు అని అంటున్నారేమో. కానీ దేవుడు తలుచుకుంటే గొప్ప స్థితిలో నిన్ను. దావీదును ఏం చేశారు తెలుసా? తన తండ్రి తన అన్నలు కూడా రిజెక్ట్ చేసి డిలీట్ చేశారు. అసలు దావీదు ఉన్నాడనే వ్యక్తే వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దావీదుని అలాగ తృణీకరించబడ్డారు, కానీ దేవుడు రిజెక్ట్ చేయలే. ఎప్పుడు ఆయన స్తుతిస్తూనే 7 సార్లు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆ ప్రార్థన ఏమైందంట? తన అన్నలో ఆయన రిజెక్ట్ చేశారు, కానీ దేవుడు ఏం చేశాడు? వాళ్ళని రిజెక్ట్ చేసి దావీదుని రాజుగా నిలబెట్టాడు ప్రియమైన దేవుడు. అది ప్రార్థనకున్న ఆ శక్తి ప్రియమైన దేవుని బిడ్డ. ప్రార్థన గొప్ప విజయాలను నీకు తీసుకొస్తుంది. ప్రార్థనని స్థితిగతులు మార్చేస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ. అందుకనే క్రైస్తవుడికి వారి యొక్క అనుదినంలో ప్రతిరోజు వారి ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ ప్రియమైన దేవుని. కార్యం జరిగిపోయింది, ఇంక నేను ప్రార్థన చేయవసరం లేదంటే అది కరెక్ట్ కాదు. లేకపోతే నేను వెల్ సెటిల్డ్, నేను హ్యాపీగా ఉన్నా, నాకేం అవసరం లేదు, లేకపోతే శ్రమలు ఉన్నాయి, ఏదైనా అవసరం అప్పుడే నేను ప్రార్థన చేస్తానంటే అది కాదు ప్రియమైన దేవుడా. ఇక్కడ దానియేలు లేకపోతే దావీదు ఏం చేసేవాళ్ళంట? అనుదినము వాళ్ళు అంటే సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళు దుఃఖంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు, సమృద్ధిగా ఉన్నప్పుడు కూడా. అంటే నీ లైఫ్లో ఏమి ఉన్నా లేకపోయినా నువ్వు ప్రార్థన కంపల్సరీగా చేస్తానే ఉండాలి ప్రియమైన దేవుడా. నాకేంటి హ్యాపీగా ఉన్నాను, నాకు అవసరం లేదా అని అనుకుంటే అది కాదు. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తానే ఉండాలి. నీకు దాచబడిన ఆశీర్వాదాలన్నీ
ఒక రోజు దేవుడు నిన్ను అనుగ్రహిస్తాడు. అవన్నీ అది కంటిన్యూస్ ప్రేయర్లో ఉంటుంది ప్రియమైన దేవుడు. అప్పుడప్పుడు ప్రార్థనలకు అవి జరగవు, అద్భుతాలు నీ జీవితంలో. నువ్వు కంటిన్యూస్గా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలకి దేవుడు అప్పుడప్పుడు నీకు ఆ సహాయాలు అవి రిలీజ్ చేస్తూ ఉంటాడు. దేవుడు చక్కగా నీ నీడ్స్ అన్ని దేవుడు తెలుస్తాడు ప్రియమైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడున్న మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నాం, ఎంత సమయం దేవునితో గడుపుతున్నాం, నీకు ఆ దేవునికి తెలుసు. అసలు ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఈ రోజు నుంచి దేవుని దగ్గర ఏ సమయం నీకు కుదురుతో ఆ సమయం 1 గంట అయినా నువ్వు దేవుని దగ్గర గడపడం నేర్చుకో ప్రియమైన దేవుని బిడ్డ. అలా కాకుండా నా జీవితం ఏం జరగట్లేదు కార్యం, లేకపోతే నా జీవితంలో నేను ఎదగలేకపోతున్నా అది ఇది అని చెప్పటం అది కరెక్ట్ కాదు. నువ్వు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఒకరోజు దేవుని జీవితంలో అద్భుతాలు చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకేం కావాలంట, మనకి కంపల్సరిగా ఆ దేవుని ప్రార్థన మనం ఎలా ఉండాలంటే డెడికేషన్గా మనం ఉండాలి. రెండవదిగా ఎలా ఉండాలంట, డిసిప్లైన్డ్గా, క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఆ క్రమశిక్షణ లేకపోతే ఎవరెస్ట్ వచ్చినాడు ఉంటాడు. దేవుడు ఒక పద్ధతిని పెట్టాడు, ఆ పద్ధతి ప్రకారంగానే వెళ్ళాలి కదా. అలా వెళ్తేనే మనకి కంపల్సరీగా కార్యాలు జరుగుతాయి. కాబట్టి డెడికేషన్ ఉండాలి, అలాగే డిసిప్లైన్ మనకి ఉండాలి. అలాగే హన్నా కూడా ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో ఉండి మొరపెడుతుంది, ఏడుస్తున్నది, నువ్వు తప్ప నాకు దిక్కులేరయ్యా, నాకు ఒక్క మగబిడ్డ నాకు ఇవ్వు చాలు, కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి నన్ను అవమానపరుస్తున్నారయ్యా, నిందిస్తున్నారు అని హన్న దేవుని దగ్గర ఒక ఎమోషనల్గా దేవుని దగ్గర ప్రార్థన చేస్తుంది. ప్రార్థన ఆలకించాడా దేవుడు? ప్రార్థన ఆలకించి దేవుడు ఆమె కోరుకున్నట్టుగా ఒక మగబిడ్డని దేవుడు అనుగ్రహించాడు ప్రియమైన దేవుడా. మరి అలాంటి ఎమోషనల్గా, అలాంటి డెడికేషన్గా, అలాంటి క్రమశిక్షణ కలిగిన ప్రార్థన నీకుందా ప్రియమైన దేవుడా? నాకు ఇస్తేనే నేను వెళ్తా, నాకు ఇస్తేనే నేను ఈ ప్రార్థన నుంచి నేను ఆపుకుంటా. అదే విధంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? పట్టుదల కలిగి ప్రియమైన దేవుని కూడా జాగ్రత్త. ప్రార్థన ఎక్కువ సమయం చేయాలి. ప్రార్థన లేకపోతే మీరు ఆరిపోయిన దీపాలు లాంటి వాళ్ళు, మీలో వెలుగు లేదు ప్రియమైన దేవుని బిడ్డ. మీరు ఎప్పుడు వెలిగించబడాలని అంటే, ఇతరులను వెలిగించాలని అంటే కంపల్సరిగా ప్రార్థన నువ్వు చేయాల్సిందే. రోజులో 1 గంట అయినా కంపల్సరిగా దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టాల్సిందే ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి ఏం కావాలంటే మనకి డెడికేషన్తో మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే డిసిప్లైన్డ్గా నువ్వు ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ. ఎమోషనల్గా కూడా నువ్వు ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి దేవుడు మంచిగా దేవుడి కార్యాలని జీవితంలో జరగాలనంటే నువ్వు ప్రార్థన కంపల్సరీగా నీ జీవితంలో నువ్వు చేయాల్సిందే ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. చూద్దాం మరి ఆఖరి వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాం. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన విజ్ఞాపనను చేయించు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు, వెలుగుగా ఉండండి. హల్లెలూయా. ఇక్కడ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రియమైన దేవుని బిడ్డ. ఆత్మల ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన అంటే ప్రతి సమయం ముందును అంటే ప్రార్థనకి ఏదైనా సమయం ఉందా? ఏమంటే ప్రార్థనకి ఏదైనా సమయం ఉందా? బైబిల్ గ్రంథంలో ఉదయాన్నే చేసిన వాళ్ళు ఉన్నారు ప్రార్థన, మధ్యాహ్నం చేసిన వాళ్ళు ఉన్నారు, సాయంత్రం చేసిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే రాత్రి పూట అర్ధరాత్రుల పూట చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ మీన్స్ ప్రార్థనకి సమయం అనేది లేదు. నీకు ఎప్పుడు బాధ కలిగితే అప్పుడు ప్రార్థన చేయొచ్చు, నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ప్రార్థన చేయి. కాబట్టి ప్రతికూలమైన ఏ సమయమైనా
పర్లా, కానీ నువ్వు ప్రార్థన చేయాల్సిందే ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే సమయం లేదు, ఏ సమయం అయినా నువ్వు చేయొచ్చు ప్రియమైన దేవుని బిడ్డ. కాబట్టి దేవుడు మెలకువగా ఉండి విజ్ఞాపన కూడా చేయమంటున్నాడు దేవుడు. నీ ఏకాంత ప్రార్థన, నువ్వు కన్నీరు కార్చేది, దేవుని దగ్గర మొరపెట్టేది ఓకే, కానీ నువ్వు విజ్ఞాపనలు కూడా చేయాలి. విజ్ఞాపనలు ఎలా చేస్తారో అందరం కూడుకొని అందరం కలిసి మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం ప్రేమ. అది విజ్ఞాపన అంటే. నీ ఏకాంత ప్రార్థన ఇంపార్టెంటే, అలాగే ఫెలోషిప్ విజ్ఞాపన కూడా అవసరమే ప్రేమ దేవుడా. అలాగా మెలుగు కలిగి నువ్వు చక్కగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. మెలుగు కలిగి అంటే నీకు ఎప్పుడు ఏ సమయం కుదురుదో ఆ సమయం దేవుని దగ్గర ఎక్కువ సమయం నువ్వు గడుపు ప్రేమ దేవుడుగా. దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. కాబట్టి ప్రార్థనకి ఒక పద్ధతి ఉంటుంది. ఎలాగంటే పట్టుదల కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. అలాగే చక్కగా దేవుడు ఒక పద్ధతిలో నువ్వు ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. అలాగే ఒక ఎమోషనల్గా నువ్వు ప్రార్థన, నీకున్న బాధ అంతా కూడా దేవుడి ముందు నువ్వు పెట్టగలిగితే ఆ బాధ అంతా కూడా దేవుడు తెచ్చేస్తాడు ప్రేమ దేవుడు. హల్లెలూయా. ప్రార్థనలో ఏం చేస్తాడంటే రాజు మనసులను మార్చేసింది, ప్రార్థనలో వర్షాలను ఆపేసింది, ప్రార్థనలో సూర్యచంద్రులు ఆపేసింది, ఆ ప్రార్థనలో శత్రువుల్ని హతమార్చింది, ప్రార్థన బ్రతుకులను మార్చేసింది, ప్రార్థన ఒక మనిషిని గొప్ప స్థితిలోకి తీసుకెళ్ళి. కాబట్టి ప్రార్థనే మన ఊపిరి ప్రేమ దేవుడా. ప్రార్థన చేయకపోతే మన వల్ల అవ్వదు, మనం ఏమీ కూడా చేయలేం. నువ్వు ప్రార్థన చేసుకోకపోతే నీ యొక్క జీవితం శూన్యం ప్రేమ దేవుడా. ప్రార్థన ఉంటే ఎప్పుడు నువ్వు ఫుల్ ఛార్జ్గా ఉంటావు, 100% ఛార్జింగ్లో నువ్వు ఉంటానే ఉంటావు ప్రేమ దేవుడా. కాబట్టి ఎప్పుడు కూడా అన్ను దినములు తప్పక ప్రతిరోజు నువ్వు దేవుని దగ్గర గడపాల్సిందే. అలా చేస్తే ఒక నాటికి దేవుడు నీ స్థితిగతులన్నీ మార్చేస్తాడు ప్రేమ దేవుడా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన ఎంత ఇంపార్టెంటో, ప్రార్థన ఎంత అవసరతో, ప్రార్థన చేస్తే ఏమొస్తుందో అని ఈరోజు మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈరోజు నుంచి నువ్వు ఒకవేళ అలా ప్రార్థన చేసుకోకపోతే అనుదినము నువ్వు మానక నీ జీవితంలో బాధ ఉన్నా సంతోషం ఉన్నా ఏమున్నా లేకపోయినా కూడా నువ్వు ప్రార్థన కంపల్సరిగా చేయాల్సిందే. ఇది జ్ఞాపకం పెట్టుకో. నీ బ్రతుకు మారాలన్నా, నీ జీవితంలో అద్భుతాలు జరగాలన్నా, నువ్వు మంచి స్థితిలో ఉండాలన్నా ప్రార్థన కంపల్సరిగా నువ్వు చేసుకోవాల్సిందే. కాబట్టి ఇక్కడ ఉన్న మనలో మనం ప్రార్థన ఎవరైనా చేసుకోకపోతే ఈ రోజు నుంచి ఒక సమయాన్ని పెట్టుకోండి, రోజు మానక చేయండి, దేవుని దగ్గర గొప్ప అద్భుతాలు మీరు పొందుకోండి ప్రేమ దేవుని మీద. హల్లెలూయా. కాబట్టి ప్రార్థనే క్రైస్తవునికి ఒక ఊపిరి లాంటిది. ప్రార్థన చేసుకోకపోతే మనం అసలు ఎందుకు పనికిరా, మన జీవితంలో కార్యాలు కూడా జరగడం. కాబట్టి ప్రార్థన అనుదినము చేయండి. నీకు నచ్చినప్పుడు, నీ ఇష్టం వచ్చినప్పుడు కాదు, నీకు నచ్చినప్పుడు కాకుండా ప్రతిరోజు కూడా ఒక ప్రార్థన, ఒక టైం పెట్టుకొని ఆ టైంలో మీరు ప్రార్థన చేసుకోండి. దేవుడు చక్కగా మీ బ్రతుకులను దేవుడు మార్చగలడు ప్రేమ దేవుడు. హల్లెలూయా. ఆత్మ చెబుతున్న మాట చెబుట వినుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.